నిబంధనలో మనం నడుస్తున్నాము అంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చూద్దాము. అంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన వాటిలో మనం ఆల్రెడీ అన్ని ఏం పొందుకున్నాం? ఆశీర్వాదాలని పొందుకున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక క్వశ్చన్. నూతన నిబంధనలో నడుస్తున్న మీరు ఆత్మలో ఉన్నారా, శరీరంలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఆమేన్, హల్లెలూయా. మీరు అందరూ ఆత్మలోనే ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ వాగ్దానము మీ కొరికే. ఎలా పొందుకుంటున్నామంట మరి మనం దాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 21:22 ఎట్లా చేయాలంట? నీ ప్రార్థన ఎలా ఉండాలంట? నీవు అడిగినవి పొందుకున్నాను అనే విశ్వాసం నీలో ఉండాలి, ఆ నమ్మకం నీలో ఉండాలి. హల్లెలూయా. చాలా గొప్ప దైవజనుడు, చాలా వాడబడ్డాడు. ఒక 250 మంది మృతులను లేపిండంట ఆయన. అయితే ఆయన ఒక దగ్గర ప్రసంగం చేస్తుంటే ఆయనకు ఒక వార్త వచ్చిందంట, నీ భార్య చనిపోయింది అని. అయితే ఆయన ఏం అసలు చలనం లేనట్టే ఉన్నాడంట. నార్మల్గా ఉండి మంచిగా ముగించుకొని ఇంటికి వెళ్ళిండట. ఇంటికి వెళ్ళి ఒకటే మాట మాట్లాడిండట, మరణం అని నేను లేని సమయం చూసి నా భార్యను తీసుకుపోతాను, నీకెంత ధైర్యము, మరణం అని నేను బంధిస్తున్నాను, లేవు బయటకి అని అన్నాడంట. లేచి నడవడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. అయ్యో, ఆయన విశ్వాసం చూడండి ఎంత బోల్డ్గా ఉందో. అయ్యో, నీ నోటిలో శక్తి ఉంది బిడ్డ, అంత శక్తిమంతుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? లాజరుని ఏమన్నాడు? దేవుడు మృతులను లాజరస్ కమ్ అవుట్ అని అన్నాడు. లాజరు బయటికి రా అనగానే లాజరు లేచి వచ్చిందండి. ఆయన దేవుడు కదమ్మా, మేము చెప్తున్నాం మరి నేను ఎంత దాన్ని నేను చేస్తానా అని మీరు అంటారేమో. అయితే నేను వాక్యం చూపిస్తా. వాక్యం ఏం బోధిస్తుందో తెలుసా? నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని అన్నాడు. హల్లెలూయా. నమ్మిన వాని వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మృతులను లేపేటువంటి శక్తి నీలో ఉందా లేదా? ఎందుకంటే ఈ దినము నుంచి నువ్వు అధికారంతో ప్రార్థన చేయదు గాక. హల్లెలూయా.